నంబర్ 8, వాళ్ళు నిజంగా యేసు రక్తంతో కడగబడిన పరిశుద్ధులు కాబట్టి కొనలేదా? లేకపోతే కొనలేదు కాబట్టి రక్తంతో కడగబడిన పరిశుద్ధులు అన్నాడా? నంబర్ 9, మల్లెపూలు బండి వాడు చర్చి దగ్గరే ఎందుకు పెట్టాడు? నంబర్ 10, ఆ చర్చి పాస్టర్కి ఎవరూ కొనరు అని ముందే ఎలా తెలుసు? నంబర్ 11, వీటికి సరైన సమాధానం షాలేమరాజు చెబితే అతడు నీతిమంతుడే, లేకపోతే ఇదంతా కల్పించి చెప్పి హిందువులను కావాలని అవమానించినట్టే, తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే అని ఆ వ్యక్తి ముగించాడు. నిజమే కదా, ఈ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నలు హేతుబద్ధమైన ప్రశ్నలు. ఎందుకంటే షాలేమరాజు గారు చెప్పినటువంటి ఆ సంఘటన వాస్తవం అయితే ఇంతగా చర్చ ఏంటి, ఏ ఊరిలో ఉంది, ఎప్పుడు ఆ కార్యక్రమం జరిగింది, ఆ పాస్ గారి పేరేంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఈ మల్లెపూలు బండి ఆ వ్యక్తి పేరేంటి, ఫోన్ నెంబర్ ఏంటి,